కుంభరాశి వారికి మే 25వ తేదీ సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు ఉదయం నుంచి మీలో ఒక ఆలోచన, ఒక చిన్న ఆందోళన తిరుగుతూనే ఉంటుంది. ఏదో జరగబోతోంది అనే ఫీలింగ్ మీ మనసులో ఉంటుంది. ఆ భావన వృధా కాదనమాట. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుందండి. ముఖ్యంగా సాయంత్రం సమయం చాలా కీలకం. మీరు ఊహించని ఒక వ్యక్తి నుండి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రాబోతుంది. ఆ కాల్ సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ మీకు ఒక వార్తను తీసుకొని వస్తుంది. అది ఉద్యోగం గురించి కావచ్చు, కుటుంబ విషయం గురించి కావచ్చు, లేదా మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడుకోవాలని అనుకోవచ్చు. మీ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకునేలా చేసే వార్త అది. మీరే ఇది నిజంగానే జరుగుతుందా అని ఆశ్చర్యపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ కుంభరాశి వారు ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. మీ చుట్టూ ఉన్న 3 వ్యక్తుల వల్ల చిన్న ద్రోహం లేదా మనసుకు బాధ కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది పెద్ద నష్టం కాదు, కానీ మీరు నమ్మిన మాటకు విలువ ఇవ్వని పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఎస్ లెటర్, ఆర్ లెటర్ మరియు ఎం లెటర్, ఈ 3 వ్యక్తుల పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయన్నమాట. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గర చాలా మధురంగా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం వేరే ఆలోచన ఉండొచ్చు. మీరు చెప్పిన విషయాలు ఇంకొకరికి చెప్పే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్ లెటర్తో మొదలయ్యేటువంటి ఈ వ్యక్తి వల్ల మీ ముందే సపోర్ట్ చేస్తున్నట్లు మీకు కనిపిస్తారు, కానీ అవసరం వచ్చినప్పుడు పక్కకు తప్పుకునే సూచన కూడా ఉంది. ఇక ఎం లెటర్తో మొదలయ్యేటువంటి వ్యక్తుల వల్ల మీకు చాలా దగ్గర వాళ్ళలో ఒకరై ఉండొచ్చు. వాళ్ళ మాట వల్ల మీ మనసు కొద్దిగా బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఈరోజు ప్రతి విషయాన్ని అందరికీ చెప్పొద్దండి. మీ ప్లాన్స్ కానీ, మీ డబ్బు విషయాలు కానీ, మీ మనసులోని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీలోనే ఉంచుకోండి. ఈరోజు మీకు అనుకూలమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయండి. ఆర్థికంగా ఒక మంచి సంకేతం ఉంది. ఆగిపోయినటువంటి డబ్బు రావచ్చు. పాత బాకీ తిరిగి అందే అవకాశం ఉంది. పని చేసే చోట మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఇక ఈరోజు మీరు తప్పకుండా పక్షులకు కొద్దిగా గింజలు వేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి తగ్గి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అవుతుంది. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తప్పకుండా ఈరోజు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. అంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిలోకి వస్తారండి. ఇక ఈ మే 25 సోమవారం మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకాశ నీలం మరియు తెలుపు రంగు. ఈ రంగులు మనశ్శాంతి, స్పష్టమైన ఆలోచన ఇస్తాయని చెప్తారు. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 8. శుభకరమైనటువంటి దిక్కు వచ్చేసి పడమర దిక్కు. ఈ దిక్కున ప్రయాణం లేదా ముఖ్యమైనటువంటి పని మొదలు పెడితే అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. ఇక సోమవారం కాబట్టి శివుడికి నీళ్లు సమర్పించి ఓం నమ శివాయ అని 11 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, విద్య, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావచ్చు. ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు కదిలే సూచనలు కూడా ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారం, అప్పు లావాదేవీలు, కుటుంబ నిర్ణయాలు, కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు చిన్న ఇబ్బందులు తీసుకురావచ్చు. మొత్తానికి ఈరోజు కుంభరాశి వారికి కొన్ని రంగాల్లో విజయం, మరికొన్ని రంగాల్లో జాగ్రత్త పాటిస్తే రోజు అనుకూలంగా ముగుస్తుంది. ఆలోచించి ముందుకు వెళ్తే విజయం మీదే. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీ మాట జాగ్రత్తగా వినండి. ఈరోజు సాయంత్రం మీ జీవితంలో ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకునే ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. మీరు అసలు ఊహించని వార్త అన్నమాట. ఒక వార్త మీకు షాక్ ఇచ్చే ఒక విషయం మీరు వినబోతున్నారు. ఆ కాల్ అనేది సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి నుంచి కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక విషయం గురించి స్పష్టత ఇచ్చే వార్త కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద హెచ్చరిక కనిపిస్తుందండి. మీ చుట్టూ 3 వ్యక్తులు ఉన్నారు కదా, బయటకు మీ వెంటే ఉన్నట్లు మీకు కనిపిస్తారు, కానీ మీకు మేమున్నాము అని ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. కానీ వెనక నుంచి మీకు అడుగులు ఆపాలని
మీ అడుగులు ఆపాలని చేస్తున్నారు. ఆ వ్యక్తుల పేర్లలో ఉండే అక్షరాలు వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, ఎస్ లెటర్, ఆర్ లెటర్ మరియు ఎం లెటర్ అన్నమాట. ఇంకా ఈరోజు కుంభరాశి వారు ప్రతి ఒక్కరితో మీ మనస్సులోని మాట మీరు పంచుకోవద్దండి. మీ సంపాదన గురించి కానీ, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అంటే అవి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మాకు వ్యాపారంలో బాగా లాభం వస్తుంది, మేము ఉద్యోగంలో బాగా స్థిరపడి ఉన్నాము, మేము ఇల్లు కొనుక్కుంటున్నాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఇవన్నీ కూడా మీ తర్వాత అడుగు గురించి అందరికీ చెప్పొద్దండి. ఎందుకంటే కొందరు మీ ముందు మీ వాళ్ళలా ఉంటారు, కానీ వెనుక నుంచి మీ బలహీనత కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇక ఈరోజు మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఉదయం లేదా సాయంత్రం ఇంటి ముందు ఒక నిమ్మకాయపై 3 లవంగాలు పెట్టి పక్కకు ఉంచండి. శివుడికి నీళ్లు సమర్పించి ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. కాకులకు లేదా కుక్కలకు కొద్దిగా ఆహారం అయితే పెట్టండి. నుదుటిపై చిన్నగా కుంకుమ లేదా విభూది ధరించండి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత శక్తి తగ్గి మనస్సుకు ధైర్యంగా ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కుంభరాశి వారు ఈరోజు ఒక షాక్ ఇచ్చే ఫోన్ కాల్, 3 వ్యక్తుల విషయంలో జాగ్రత్త, మీకు నిజంగా ఎవరు నటిస్తున్నది ఎవరు అనేది విషయం మీకు స్పష్టంగా అర్థమయ్యే రోజు. జాగ్రత్తగా ఉండండి. నిశ్శబ్దంగా ముందుకు వెళ్తే మీ శక్తి మీ మౌనంలో ఉంటుంది. ఈరోజు ఎవరి మీద మీరు నమ్మకం పెట్టుకోవాలో మీ అంతరాత్మ మీకే తప్పకుండా చెప్తుందన్నమాట. ఇక ఈరోజు సోమవారం కాబట్టి కుంభరాశి వారికి సోమవారం కావడంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు శివుడి కృప మీపై బలంగా ఉండే రోజు. ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడి ఫోటో లేదా శివలింగం ముందు ఒక దీపం అయితే వెలిగించండి. ఆ తర్వాత భక్తితో ఓం నమఃశివాయ అని 11 లేదా 21 సార్లు జపించండి. అలా చేయడం వల్ల మనసులో ఉన్న భయం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంట్లో ప్రశాంతత కూడా పెరుగుతుందండి. ఆగిపోయినటువంటి పనులు కూడా నెమ్మదిగా ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైతే శివుడికి నీళ్లు లేదా పాల అభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే బిల్వదళాలు అంటే సమర్పించడం కూడా బిల్వదళాలు ఉంటే సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక కొన్ని పరిహారాలు వచ్చేసి, ఇంటి బయటకు వెళ్లే ముందు నుదుటిపై కొద్దిగా విభూతి ధరించుకోండి లేదా కుంకుమ పెట్టుకోండి. ఒక గ్లాస్ నీళ్ళలో చిటికెడు పసుపు వేసి ఇంటి ముందు చల్లండి. సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర ఒక నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. ఇవి చేయడం వల్ల నరదిష్టి తగ్గి ప్రతికూల శక్తి దూరం అవుతుందని పెద్దలు చెప్తారు. ఇక పేదవారికి అన్నదానం చేయడం లేదా కొద్దిగా బియ్యం, పాలు లేదా తెల్లటి వస్త్రం దానం చేయడం చాలా మంచిది. కుక్కలకు రొట్టె లేదా కాకులకు కొద్దిగా గింజలు వేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఈరోజు ఉన్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి శుభ ఫలితాలు అయితే దగ్గర పడతాయన్నమాట. ఈరోజు కుంభరాశి వారికి సోమవారం శివుడిని స్మరిస్తూ ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలండి. మీ మనసులోని భారాన్ని తగ్గించి కొత్త ధైర్యాన్ని ప్రసాదించే రోజు ఇది. శివయ్య ఆశీస్సులతో ఈరోజు మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు గ్రహస్థితి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఇస్తుంది. మీ చుట్టూ 3 ద్రోహులు తిరుగుతున్నారు. వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కాదు, మీ ముందే కనిపించే వాళ్ళు, మీతో మాట్లాడే వాళ్ళు, మిమ్మల్ని అంటే మీరు నమ్మిన వాళ్ళే అయ్యే అవకాశం చాలా బలంగా ఉందన్నమాట. వాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీకు తోడుగా ఉన్నట్లు కనిపిస్తారు, మేమున్నామని నమ్మకం, ఒక భరోసా అనేది మీకు కలిగిస్తారు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి అసూయ పడుతున్నారండి. మీకు రావాల్సిన అవకాశాన్ని ఎలా ఆపాలా అని, మీ ముందుకు వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలి అన్నీ గమనిస్తూ ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశివారి మీ మంచి మనసే కొన్నిసార్లు మీ బలహీనత అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు త్వరగా నమ్మేస్తారు కదా. ఎదుటివారు మంచి మాట మాట్లాడితే చాలు మనసు విప్పి చెప్పేస్తారు ప్రతి విషయాన్ని కూడా. కానీ ఈరోజు అలాంటి సమయం కాదు. మీ చుట్టూ ఉన్న ఈ 3 వ్యక్తులు మీ రహస్యాలు తెలుసుకోవాలని చూస్తూ ఉన్నారండి. మీ తర్వాత అడుగు ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ మనస్సులోని బలహీనత ఏంటో కనిపెట్టాలని చూస్తున్నారు. కాబట్టి మీరు బాధలో ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి ఓదార్చేలా మాట్లాడతారు. కానీ అదే మాటని ఇంకెక్కడో మీకు వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మీ ప్లాన్స్, మీ డబ్బు విషయాలు, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు లేదా మీరు పెట్టుకున్న కొత్త నిర్ణయాలు ఎవరితోనూ పూర్తిగా మీరు పంచుకోవద్దండి. ఇంకా ఎందుకంటే ఈ 3 వ్యక్తుల్లో ఒకరు మీకు బాగా దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు, మరొకరు మీతో తరచూ మాట్లాడే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొకరు బయట వాళ్ళు మంచి వాళ్ళలా కనిపిస్తూ లోపల మాత్రం మీ గురించి వేరే ఆలోచనలు పెట్టుకొని ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఒకసారి మీరు గమనించుకోండి. మీరు మాట్లాడుతుంటే ఎవరు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరి ముఖంలో మార్పు గమనిస్తుందో మీరు తప్పకుండా తెలుసుకోండి. మీకు మంచి జరుగుతుంటే ఎవరు మౌనంగా దూరం ఉన్నారు, ఈ సంకేతాలే నిజాన్ని బయటపెడతాయి. కాబట్టి నమ్మకానికి విలువైన చోటే పెట్టండి. అందరినీ ప్రేమగా చూడండి, కానీ అందరికీ మన మనసులో చోటు అనేది ఇవ్వకండి. చూశారు కదండి కుంభరాశి వారు,
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.